ప్రభునామమున మీ అందరికీ షాలం. ప్రియ సహోదరి సోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనం నుండి మనం కొన్ని వచనాలు చూసినట్లయితే, అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గములో మూర్ఛిల్లిపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావాల్సిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకు ఎక్కడి నుండో వచ్చునని ఆయనతో అనిరి. యేసు, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగగా, వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండునని జనసమూహమునకు ఆజ్ఞాపించి, ఆ 2 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ అనేక జనసమూహపు ప్రజలు ఏం చేస్తున్నారంటే 3 దినాల నుండి ఉపవాసం ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు వారి మీద కనికరపడి వారికి ఆహారం పెట్టాలని అనుకున్నారు. ప్రియ సహోదరి సోదరా, శిష్యులైతే చెప్పారు, ఇక్కడ 7 రొట్టెలు మాత్రమే ఉన్నాయి, కొన్ని చేపలు మాత్రమే ఉన్నాయని యేసుక్రీస్తు ప్రభువారికి తెలియజేసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు అంటే, ఆ 7 రొట్టెలను ఆ కొన్ని చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరవంలోనే అవి అనేక మందికి ఆహారంగా మారారు. అక్కడ ఒక గొప్ప అద్భుతం జరిగినట్లు మనం చూస్తాం. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈ వాక్యం ద్వారా 2 అంశాలు మనకు తెలియజేయాలనుకుంటున్నాడు. మొట్టమొదటిగా, మనము వేటికైతే ఉపవాసం ఉంటున్నామో, వేటి కొరకైతే మనము దేవుడి దగ్గర మొరపెడుతున్నామో, వేటిని మనం పొందుకోవాలని ఆశపడుతున్నామో, ఏ విషయం కొరకు మనము ఉపవాసం ఉండి దేవుడి సహాయం కోసం ఎదురు చూస్తున్నామో, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన ఉపవాసాన్ని దేవుడు చూశాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన ఉపవాస ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలనుకుంటున్నాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము ఉపవాసం ఉండి ఏ స్వస్థత కోసం మనం మొరపెడుతున్నామో, ఏ విడుదల కోసం మనం మొరపెడుతున్నామో, ఏ ఆర్థిక సమస్యల కోసం మనం మొరపెడుతున్నామో, వివాహం కోసం మొరపెడుతున్నామో, కుటుంబంలో ఉన్న అసమాధానమైన పరిస్థితులు మార్చబడాలని మొరపెడుతున్నామో, పిల్లల కోసం మొరపెడుతున్నామో, మనం దేనికోసం అయితే మొరపెడుతున్నామో, ఉపవాసం ఉండి దేవుడు మన మీద కనికర పడతాడు అని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మన మీద కనికరపడి మన జీవితంలో అద్భుతం చేస్తాడని, ఈ జనసమూహం మీద ఎలా కనికరపడ్డాడో మన మీద కూడా దేవుడు కనికరపడి సహాయం చేస్తాడని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, 2వ అంశంగా మనం చూసినట్లయితే, మన దగ్గర ఏది ఉన్నా అది దేవుని చేతిలో పెట్టినట్లయితే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, చాలామంది అనుకుంటారు, నేను కలిగినది చాలా చిన్నది, నేను దీంతోనే ఉండిపోతున్నాను, అభివృద్ధిని చూడలేకపోతున్నాను, ఆశీర్వదించబడలేకపోతున్నాను, సేవలో అన్ని విధాలుగా అన్ని పనుల్లో నేను ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నానని అనేక మంది మనం బాధపడుతూ ఉంటాం.
అనేక మంది కృంగిపోయేవారుగా ఉంటాం. అనేక మంది దేవుడు అనేకులకు చేస్తాడులే నాకు చేయడులే అని అవిశ్వాస పడుతూ ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు చేతిలో మన దగ్గర ఏదైతే ఉందో అది దేవుడి చేతిలో పెట్టినట్లయితే, దేవుడు ఈ రొట్టెలను చేపలను ఎలా అయితే ఆశీర్వదించాడో, మనం ఏదైతే దేవుడి చేతిలో పెట్టామో అది దేవుడు ఆశీర్వదించి మనకి అనుగ్రహిస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ఆ రొట్టెలు ఆ చేపలు యేసుక్రీస్తు ప్రభు వారి చేతిలోకి వెళ్ళాయో, యేసుక్రీస్తు ప్రభు వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించంలోనే అవి అనేకులు కడుపు నింపడానికి ఉపయోగపడ్డాయి. ప్రియ సహోదరి సోదరా, మన జీవితంలో చూసినట్లయితే మనం కలిగినది కొంతదైనా అది దేవుని చేతిలో మనం పెట్టినట్లయితే దేవుడు వాటిని ఆశీర్వదించి మన జీవితంలో అద్భుతాన్ని చేస్తారని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా, ఈరోజు వాక్యాన్ని మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా నాయన తండ్రి, అయ్యా మా ఉపవాస ప్రార్థనలు నాయన తండ్రి, అయ్యా నువ్వు వింటున్నావని ఈరోజు వాక్యాన్ని మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా నాయన తండ్రి, నీవు మా పట్ల కనికరపడి మాకు సహాయం చేసి నైనా ఉన్నతమైన జవాబును ఉపవాస ప్రార్థనలకు అనుగ్రహిస్తావని మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా అదేవిధంగా నాయన తండ్రి, అయ్యా మేము కలిగిన వాటిల్లోనైనా తండ్రి కొంత అయినా నాయన తండ్రి, అయ్యా 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 అది నాయన తండ్రి, అయ్యా నీ చేతిలో పెట్టినట్లయితే నువ్వు నాయన తండ్రి ఆశీర్వదించి మా జీవితంలో అద్భుతం చేస్తావని నాయన ఈరోజు వాక్యం మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా అయ్యా పరిచర్య అయినా నాయన తండ్రి, అయ్యా ఏ పని అయినా నాయన తండ్రి, అయ్యా అయ్యా ప్రతి ఇది నాయన తండ్రి, అయ్యా నీ చేతిలో పెట్టి ఆశీర్వాదాన్ని నాయన తండ్రి, అయ్యా చూసే కృపను నాయన తండ్రి మా జీవితంలో నాయన తండ్రి, అయ్యా అయ్యా అద్భుతాన్ని నాయన తండ్రి, అయ్యా 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 నాయన అయ్యా చూసే కృపను నాయన తండ్రి, అయ్యా అనుగ్రహించమని సమస్తం తండ్రి దేవా నీ చిత్త ప్రకారం ఏ శ్రేష్ఠ ప్రకారం నాయన తండ్రి, అయ్యా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మా జీవితంలో జరిగించి నడిపించి బలపరచమని, ఇదే ఎల్లప్పుడు తోడుగా ఉండి మాకు సహాయం చేయమని యేసునామములో ఇచ్చిన ప్రేమ బంగారు పాదాలకి నాయన తండ్రి, అయ్యా నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ షలోం.